ఇంట్లో మొగులతో ఫుట్బాల్ ఆడుకునే ప్రతి మహానటికి చెప్తున్నా, నీకు దమ్ముంటే వాడి మొహం మీద ఉమ్మేసి తలుపు తీసి బయటకు నడు. ఎస్, వదిలేసాయి. ఏమి పీకలేకపోతే నోరు మూసుకొని వాడు చెప్పింది కుక్కలాగా విను. ఇది సంసారం. నీ కంత్రి వేసేలు వేయడానికి ఇక్కడ కుదరదు. నీ వల్ల పక్కింటి ఆడిది కూడా నేర్చుకుంటుంది కదా, పక్కింటి ఆడిది కూడా నేర్చుకుంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటుంది. పెళ్ళై 10 ఏళ్ళు అయిపోయింది, హ్యాపీగా లేను, వాడు నచ్చట్లేదు, వాడు నన్ను హింసిస్తున్నాడు, చచ్చిపోవాలనిపిస్తుంది, కానీ నా పిల్లలు వాళ్ళ కోసమే నేను బ్రతుకుతున్నా. ఆపుతావా నీ దొంగ నాటకాలు? ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి నీకు సిగ్గు శర్మం ఏమైనా ఉన్నాయా? నీ మొగుడు చెడిపోవడానికి కారణం నువ్వు కదా. నువ్వు మనిషిలాగా ఉంటే వాడు చూపు ఇంకో దాని మీద ఎందుకు పడుతుంది? నువ్వు వాడికి ఇంట్లో నరకం చూపిస్తావంటే వాడు బయట స్వర్గం వెతుక్కోవడంలో తప్పేముంది చెప్పు. వాడిని ప్రశాంతంగా బ్రతకనేవో, కనీసం గౌరవంగా చావను కూడా చావనేవో. పగలంతా ఊరందరికి చెప్పి వాడి పరువు బజార్లో పెట్టేస్తావు, కానీ రాత్రి అయిపోయేసరికి లైట్లన్నీ ఆపేసిన తర్వాత మళ్ళీ అదే మంచం. వాడి కాళ్ళ దగ్గరే పడి ఉంటావు. సిగ్గు లేదా కొంచెం కూడా? ఒక పచ్చి నిజం చెప్తావు విను, కాగితం మీద రాసి పెట్టుకో, అక్కడ మిస్ అవుతుందేమో. నీకు మొగుడు అక్కర్లేదు, ఒప్పుకోయేది నిజమే కదా. నీ మెడలో ఉన్న పసుపు తాడికి కాపలా కాయడానికి ఒక సెక్యూరిటీ కావాలి అంతే. నువ్వు షాపింగ్ చేయడానికి, నీ బిల్లులు కట్టడానికి ఒక ఏటీఎం కావాలి అంతే. అంతే కదా. నువ్వు చేసేది భరించడానికి ఒక బానిస కావాలి అంతే కదా. ఎస్, అంతే. అదే నీకు కావాల్సిందే. అందుకే గొడవలు జరిగినప్పుడు అందరి ముందు వాడిని విలన్ చేసేసి నువ్వు కన్నీళ్లు కట్టుకుంటూ సతీ సావిత్రి లాగా డ్రామాలు ఆడేస్తుంటావు. సరే 10 ఏళ్ళైంది కదా, వాడి గురించి ఏ టు జెడ్ వాడు బొక్క బోర్లం మొత్తం తెలుసు కదా, మరి ఇంకేం పీకడానికి వాడి దగ్గరే ఉన్నావు. దమ్ము ఉంటే ఒకటే ఒక మాట, వాడిని వదిలేసి వెళ్ళిపో. వాడు ప్రశాంతంగా ఉంటాడు, వెళ్ళిపో. అయినా కూడా నాకు వాడంటే ఇష్టం అంటే చంప పగిలిపోద్ది. ఉంటే అటైనా ఉండు, లేదంటే ఇటైనా ఉండు, కానీ నీకు ఆ ధైర్యం లేదు. అదే నీ ప్రాబ్లం. వీడిని వదిలేస్తే ఒంటరైపోతాను, ఈ సమాజంలో బ్రతకలేను, మా అమ్మ నాన్నల పరువు పోతుంది. ఇదే కదా నీ భయం. మరి ఎందుకు ఈ ఓవర్ యాక్షన్లన్నీ? అందుకే వాడికి నరకం చూపిస్తూ వాడితోనే ఉంటావు. వాడిని నలిపేసి పిసికేసి వాడి రక్తం తాగుతూనే ఉంటావు, వాడితోనే ఉంటావు, ఎక్కడికి పోవు. మీలాంటి ఆడవాళ్ళ వల్ల ఇన్ని సంసారాలు నాశనం అయిపోతున్నాయి. ఇల్లు ఉంటుంది కానీ అందులో మనుషులు ఉండరు. ఒకరినొకరు పచ్చిగా ద్వేషించుకుంటూ ఒకటే గాలి పీల్చుకున్న 2 శవాలు మాత్రమే అక్కడ ఉంటాయి. చివరిగా ఒకటే ఒక మాట చెప్తున్నా, చేతనైతే వాడి మొహం మీద ఉమ్మేసి తలుపు పగలు కొట్టుకుని బయటకు నడు, లేదా నీ నాలుక కత్తిరించి నోరు మూసుకుని వాడి పెట్టిన ముష్టి తింటూ వాడి కింద పడుండు. హలో, ఇక్కడ మొగుళ్ళేం పతితులు కాదు. నీ ఫోటోకి నెక్స్ట్ వీడియోలో దండేస్తా. 90 mm రాడు దింపుతా, వెయిట్ చేయి. అమ్మ తల్లి మహానటి, గుర్తుపెట్టుకో, ఇది పార్ట్ 1 మాత్రమే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్ చేయి.